మళ్ళీ ఏదో వచ్చేసాం ఎలక్ట్రానిక్ సర్వేయింగ్ సిరీస్ పార్ట్ 3 ఎపిసోడ్ 3 అయితే వచ్చేసి మళ్ళీ చేస్తాం అది. మనం ఊరుకుంటామా? హలో వెనక్కి చూడవయ్యా. ట్రైనింగ్ ఇస్తే పడుకుంటుంది పాయిలా గైస్ ఈరోజు అయితే మేమైతే మైనింగ్కి అట్లయితే వెళ్ళిపోయాం. మన ఇల్లుని కూడా మన గొట్టాన్ని కూడా ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకున్నాం. ఇల్లుని కూడా కొంచెం అప్గ్రేడ్ చేసేసుకున్నాం. అప్గ్రేడ్ ఊరికి బరగొట్లు గొట్టంలా ఉంది గైస్ ఇదైతే. అంతా ఒక ఫార్మ్ అట్లా ఖరీదు. ఫస్ట్ పోయి వుడ్ అయితే కలెక్ట్ చేసి వచ్చుకొచ్చుకున్నాం. శాక్స్ వుడ్ ఉంది. నెక్స్ట్ అయితే స్టోన్ చేసేసుకుంటా. వర్షం పడుతుంది గైస్. వర్షం ఇప్పుడు పోవాలన్నా మనలో వర్షం వచ్చినా కూడా జరుపు లేదు, ఏం లేదు, ఏం శక్తి కానీ మనకు అర్థం కాదు. ఫుడ్ కూడా ఇచ్చుకోవాలి. ఆఫీస్ అయితే ఇప్పుడైతే కొంచెం వుడ్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేద్దాం. స్టాక్ కలెక్ట్ చేద్దామా? కలెక్ట్ చేద్దాం. మన గొట్టాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. ఎన్ని వస్తాయో నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్కో ఎన్ని ఉంటాయో అని ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి. ఏందంత వర్షం అవుతూ బాగుంది. ఈ వర్షం వల్లనే లైట్గా చంపరాకుండా భారీ వర్షం పిడుగుపడింది. క్రీపరు ఆరో వర్ష దూకు ఏం పెట్టలేదు. ఎండర్మెన్ మాటి మాటి జాంబీ అప్పుడు రాత్రి అయిపోయింది. వర్షం ఇంకా తగ్గాలి. మనం ఇంటికి వచ్చినప్పుడే కొద్దిగా తగ్గింది. మైనింగ్ పోతున్నప్పుడు అయితే భారీ గుడిసింది. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పోదాం. గైస్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము స్కేరీ మూవ్స్ కూడా ఆన్ చేసుకుంటాం. స్కేరీ మూవ్స్ కూడా వీడియో దానికి డబ్బులు కావాలి గైస్, మనకి డబ్బులు లేవు. నుంచి అయితే వస్తాయి. అవునా? బ్రో అంత మాత్రాన మన కాడ 16 ఉన్నాయి. నాకు తెలియదు. ఫస్ట్ పోయి నేను కొంచెం డైరెక్ట్ కలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఇది సాప్లింగ్స్ అయితే వేయచ్చు కదా. అందుకు బ్యాక్గ్రౌండ్ కొంచెం సౌండ్ వస్తుంది. అందుకని చూసేయండి. ఎప్పుడు చెప్తా కదా అదే ఆ ట్రేడింగ్ జరుగుతున్నాడు. స్పైడ్ రేటు 3 వద్దులేరా. ఈ హస్కు పిల్లనే ఆ రోజు మనకి అల్లాడిచ్చింది. పార్ట్ 2లో అయితే మమ్మల్ని అయితే అల్లాడిచ్చిందే. కానీ ఇంట్లోకి వచ్చింది కదా. మమ్మల్ని అయితే పెద్దవి అయితే స్లో నడుస్తాయి. ఇవి ఊరుకుంటూ గేజ్ అంతా లాస్ట్ మ్యాన్కి ముత్తాత. ఇప్పుడైతే నేనైతే కొంచెం కలెక్ట్ చేసుకుంటాం. ఏం కలెక్ట్ చేస్తావు? కొంచెం కలెక్ట్ చేసుకున్నాం అంటున్నాం. ఇది మన ప్లాన్స్ అయితే రెడీ అయినాయి. మన ఇల్లుని అప్గ్రేడ్ అయితే చేసేసుకున్నాం. సాప్లింగ్ ఏంది ఇట్లా పెట్టుకుంటున్నావు నువ్వు? ప్లాన్స్ ఇప్పుడు విధంగా మనకు బోన్స్ ఉన్నాయి కదా. బోన్ మిల్స్ తీసుకుంటా. చాలు బోన్ మిల్ సైడ్ పెరుగు 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 పెరుగు.
నువ్వు పెరుగు అయిపోయింది. స్కెలిటన్ మామూలు చంపేస్తే అప్పుడు వస్తాను మన దగ్గర. ఇప్పుడైతే నేను పోయి ఫస్ట్ అయితే ఇల్లు అయితే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. ఫార్మ్ అంటే కట్టాలనుకుని నాకు ఫ్రెండ్స్ అయితే కావాలి. స్టిక్స్ కావాలి కదా ఫ్రెండ్స్కి. స్టిక్స్ ఇంత బ్లాక్స్ పెడితే 4 కట్టలు వస్తున్నాయి. కట్టెల కోసం ఇంకా మన ఊర్లో ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాయి. ఈ జాంబీ ఇక్కడైతే ఫార్మ్ అయితే కట్టడం. ఫస్ట్ ఆ పిల్లకాయని రాకుండా మనం చూసుకోవాలా. మెయిన్గా వచ్చేస్తుంది పిల్లది. ఇక్కడైతే మనం షీప్ ఫామ్ అయితే పెట్టేద్దాం. మనకైతే ఊళ్ళు కూడా కావాలి. బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ తెలిసిండొచ్చు కదా. మనకి నా వెళ్తే ఫ్రెండ్స్ వెళ్తే మనకి సరిపో అనుకుంటా. సరిపోవు. మన గొర్రెలు ఫెన్సెస్ డోర్ కూడా వాళ్ళు ఫ్రెండ్స్ డోరు మర్చిపోయిన 2 సార్లు మనకి పెంచనీకి గొర్రెల్ని. ఫెన్స్ డోర్ కావాలా? ఫెన్సెస్ డోర్ ఫెన్సెస్ పెంచుదాం. ఇప్పటికైతే ఒకటి చేసుకున్నాం. మళ్ళీ ఒకటి చేసేద్దాం. నా వాయిస్ కొంచెం మారినట్టుంది కదా. ఇంతసేపు బాగుంది. ఇప్పుడు ఏమైపోయింది? మారిపోయింది. మనం ఫస్ట్ అయితే గైస్ ఒకసారి మన స్కిన్ మళ్ళీ అయితే మార్చేసాం. మనం కొద్దిగా స్కిన్లు మార్చడానికే. ఎందుకంటే గైస్ డీజే పాటలతో ఇప్పుడు నేనైతే ఈ ఎద్దులు చంపేద్దాం అనుకున్నాం. మనకైతే వద్దు వచ్చింది ఒక్కటేనా? 2 ఆడన్ని ఆడ ఇంటికాడ ఇద్దో అవన్నీ కనిపించింది బ్రో. 2 ఉన్నాయి కదా. ఇద్దో యాడా ఇది ఇంకా పక్కన తీసుకో బ్రో. లామా కాదు నేను థ్రెడ్డా అది లెడ్డు. లామా నాకు అన్నీ కనిపించవా? ఇదేం చేయడం పాట ప్లే అవుతుంది. ఫస్ట్ పోయి నేనైతే ఈ 2 బుల్స్ అయితే తీసుకొచ్చుకుంటా. సీడ ఉందిగా మనం మొత్తం లూజ్ చేస్తాం విలేజెస్ కాడ నుంచి. హాయ్ అందరికి హాయ్ చెప్పండి. నాకు కూడా హాయ్ చెప్పండి. హాయ్ దున్నా రెడ్ బుల్ గా ఎర్రగా ఉంది. రెడ్ బుల్ దీని పేరు నుంచి రెడ్ బుల్. ఇప్పటికైతే అన్నిటిని దీంట్లోనే పెట్టేద్దాం. మన దగ్గర మన రెడ్ బుల్ ఇది తెచ్చుకుంటాం. లోపలికి రా. నువ్వు దిక్కు చూడద్దు. ఏం పొడుస్తావా మమ్మల్ని పీకుతావా? కొడతాము మరి. కొట్టక దూకి పోవచ్చు కదరా. దుంకుని కాదు. మనకి అప్పుడు పోయిన పాటలో నేను ఆజ్ చేసినప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు ఒకటి దొరికింది గైస్. ఇంకొకటి అది నా పేరు గుర్తు కాకుండా డెజర్ట్ టెంపుల్ దొరికింది గైస్. కొత్తది గైస్ ఇక్కడ సీపు అయితే ఉన్నాయి. ఈ సీపులు కూడా తెచ్చేసుకున్నాం. బెడ్గా వస్తాయి. హాయ్ ఏ సీపు నాతో పాటు రా. సీపు రా. సీపు కొంచెం ఏంటి పడతాం. సీపు చచ్చిపోతాం. ఇటా సీపు మేము పడితే మళ్ళీ తీసుకుపోతాం. కానీ నువ్వు ఎక్కడికి పోతావు? అడిగి తాడు తెగిపోయింది. సీపు నువ్వేమన్నా తాడు చూసినావా? నమ్మక ద్రోహి.
నమ్మకం కింద దిగు. కొట్టమంటావా ఏమంటావు? అక్కడ వీటి ఉంది కదా, అక్కడ వీటి ఉంది కదా, రామా దిగురా, దిగు. దుంకి చచ్చిపోద్దు అట్లనే రా. ఏ బర్ సిపు 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 వస్తుంది. అంత ఆకలితుంది ఇది. వీళ్ళు ఓన్లీ ఫుడ్ పెట్టట్లే, ఏం పెట్టట్లే గైస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే కాల్ వచ్చింది కదా, దాని అయితే పట్టించుకోదు. గైస్ గైస్ రా సిపు, రా రా రా, నీ కోసంగా ఎంతసేపు. సిపు పోవద్దు 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 పోవద్దు. సిపు సిపు ఇంకోసం బర్రె అన్నిటి వచ్చేసి ఒక్క సీపు దానివల్ల. ఓకే గైస్, మనం చాలా సౌండ్ వస్తుంది. రా రా రా, రాండి 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 రాండి. దున్నపోతుంది ఫస్ట్ చేయించుకున్నాం అంటే దొబ్బుతుంది సీపు. సిపు అటు సిపు, రా 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 రా. కొట్టినందుకు బాధపడినట్టుందేమో అది. సీవు పోనీ నుంచి ఫుడ్ పెట్టేదిలే, ఏం పెట్టేదిలే. ఫుడ్ పెడతాం, పెట్టినంత క్రూలు కాదు, క్రూడు అది. జరుగు 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 జరుగు, నువ్వు జరుగు. నువ్వు కొద్దిసేపు నాకు వస్తా. ఇదే పెడితే నాకు ఇంకొక సీపు అయితే కావాలి, ఇంకొక సీపు అయితే తెచ్చుకో. గైస్ ఇంకొకటి అయితే సీపు అయితే నాకైతే కనిపించుకోవాలి. సీపు గైస్ కొంచెం ట్రేడ్ అయితే చేద్దామా? సీపు సీపు పంప్కిన్ పై కూడా చేసుకున్నాం. గైస్ ఇక్కడికి విలేజ్ ఉంది కదా, మర్చిపోయినా. ఈ విలేజ్లో కొద్ది లోన్ దొరుకుతుందంటే నేనైతే ఇక్కడికైతే రాలేదు, కనిపించదు. తొందరగా ఇంటికి, లేదంటే మన పిల్ల జాంబీ వచ్చి మనకి హాత్ తీసి దొబ్బుతుందంట. పిల్ల జాంబీ మాత్రం రాకూడదు. పాండి పాండి పాండి, ఇది ఇంత పెద్ద విలేజా ఇది? పావు మనమే రూఫ్ టాపర్స్. మన ఎట్టా స్కూల్ టాపర్స్ కాదు కాబట్టి ఇక్కడ రూఫ్ టాపర్స్. మూచుకొని పండుకుందాం కదా ఇప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ అయితే మైనింగ్ అయితే వెళ్ళిపోదాం. మైనింగ్కి పోదాం కదా. ఇప్పుడైతే విలువైన సామాన్లు కొన్ని పెడతాం ఇక్కడనే. ఇంత తొందర పొద్దు అయిపోయింది. నాకు తెలిసి టైం మిషన్లో ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఇది పెట్టిద్దాం డార్స్ కన్ఫర్మ్ గైస్. డోర్స్ అన్నీ మనం తెచ్చుకున్నాం చెప్పినావు కదా. అది షీప్, 2 షీప్స్ కావాలి మనకి. క్యామెల్ గైస్, క్యామూల్ భయ్యా ఇద్దరు రావునా. మనం కింది కూడా వచ్చా అనమాట. ఉత్తరాఖండ్ ఉంటుంది, అది నేర్చుకున్నాము. ఎంత వెళ్ళ నడుస్తుంది దీనికి. అది ఫిక్సిబుల్ మోటార్ బిగిస్తే రై అని వస్తుంది. మీకు కొత్త ఫ్రెండ్ వచ్చినాడు, ఆ ఫ్రెండ్తో కొట్లాడద్దండి, సిగ్గు పడుతుందేమో. మీటది కాదు. బర్రే రెడ్ బుల్ రా. దీని పగొద్దు వెళ్ళకపోతుంది. క్లైంబింగ్ దీనికోసం మనం పోయింది. అదే ఎక్కువకుండా పోతాను ఇంతకి. నీకోసం మేము ఇంత కష్టపడితే పారిపోయింది. వేడిగా వేడి మెంటల్ చూడే మా ఎవరు అట్ట చూస్తున్నావు కళ్ళు పెట్టుకొని. మా దగ్గర గుడ్లకు చూస్తున్నావు. భయపడి ఉరుకుతాడు. కోపం మొత్తం ఇక్కడ చూపిద్దాం. పోదాం పని ఫస్ట్ అయితే మనకి ఇంకా మళ్ళీ వచ్చాక చూసుకున్నాం. దున్నపోతున్నాం అంతా మెట్టలు ఎక్కిస్తున్నాయి. ఐరన్ మనం ఒక ఫారెస్ట్
ఫారెస్ట్ విలేజ్ దొరికితే చాలు ఐరన్ గోళీ చంపేసి మనం ఐరన్ సంపాదిస్తాం. మనకాడ కొంచెం ఉంది గైస్ ఐరన్. ఈ డెజర్ట్లో అసలు వీళ్ళు ఐరన్ గోళమే తయారు చేసుకోరు. తయారు చంపేసి ఎందుకు తయారు చేసుకోరు అంటే చెట్లు ఎందుకు పడిపోతున్నాయి ఇంటికి? చెట్లు పిడుగు నిన్న క్రీపర్ ఇడు వచ్చి చంపేసింది. చంపలేదు మళ్ళీ బ్లాస్ట్ అయింది. కొంచెం ఫారెస్ట్లో ఉరికితే పోదాం. ఫారెస్ట్లో ఉరికితే పోదాం. అందుకు కేవ్స్ ఏమైనా ఉంటాయేమో. ఎడికెళ్ళగా ఇక్కడికి వాటర్ మిలన్ అవుతుంది. పుచ్చకాయ కడుపు పగిలిపోయేంత తిన్నాము. వీడు గైస్ మీకు వీడు మనిషి అనిపిస్తున్నాడా లాగే అనిపిస్తున్నాడా? టన్నులు మోస్తున్నాడు. అది కూడా తినేది ఇంత తింటాడు. ఎంత దుబ్బా ఉండాలి కానీ కవర్ వేసుకుంటున్నాడు. చికెన్ పండి ఈడుస్తాడు. గైస్ పుచ్చకాయ అయితే అస్సలకి టేస్ట్ బాగుంది. ఓకే ఫస్ట్ ఇక్కడికి వచ్చింది సీపు. ఇప్పుడు నాకైతే మంచి కేవ్ దొరకలేదు. కేవ్సే లేవు గైస్. ఒకటి ఉంటే అది నాకు గుర్తుకురాదు గైస్. అప్పుడు ఏది ఇంత గ్లిచ్ అవుతుంది. ఫామ్ చేసుకుంటే ఇదే పంచాయతీ. ఒక్కొక్కరు మంటలు ఎక్కుతుంది. ఏంది ఒకడు వస్తే ఇంకోటి బయటకు పోతాడు. విలేజ్ ఉంటుంది నాకు తెలిసి. కుక్క అడుస్తుంది ఎక్కడి నుంచో. ఉల్ఫ్స్ బోన్ కదా. వచ్చేటప్పుడు మళ్ళీ ఫ్రెండ్ ఏదైనా ఊరు దొరికితే మనమే కుక్క పిల్ల దొంగలం. మేమే గుండాస్. రే ఈరోజు ఏ కుక్క నమ్మి పెంచుకుందాం? హనీ హనీ కాదు తేనె పట్టు గెలికినాం అనుకో. గైస్ నేనైతే చాలా దూరం అయితే వచ్చేసి నాకైతే కేవ్ దొరుకుతుంది. ఏం లెక్క గైస్ ఫస్ట్ ఓకే ఉంది. కేవ్ దొరుకుతుంది గైస్. నాకైతే ఐరన్ కావాలంటే మళ్ళీ రేపుతాం పని చేసి లెక్కే లేదనుకుంటా. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఆగు, నేను చెప్పిన డైరెక్షన్ నుంచి వెళ్ళు. ఫస్ట్ నిన్న ఎంట్రీ మర్చిపోయినా ఏడుందో గైస్. ఇప్పుడు ఇంత ఒక పని చేయి, నీ ఇంటికాడ పెద్ద టవర్ కట్టుకో. అప్పుడు నీకు ఏదైనా ఆ దూరం నుంచి ఆ టవర్ కనిపించినట్టు వేసుకో. అచ్చని ఒకసారి కిందికి ఉంటుంది. మంగమ్మ బ్లాక్ అయితే ఇక్కడ ఉంది. ఎందుకు అంటే రక్తం కడుతున్నాయి. ఊరుకు పైకి చెవుల నుంచి రక్తం కడుతున్నట్టుంది. అయిపోయి బతికినావురా కుర్రాడా. కరాం మళ్ళీ ఇప్పుడు నేను 19 ఎత్తుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 19 ఎత్తుకోవాలి. ఇక్కడ ఇందాకైతే ఇక్కడి నుంచి వచ్చేసినాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచే. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తాం మీతో. అంతవరకు బాయ్ గైస్. రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు సాంగ్ అయితే భారీ ప్లే దించుకు మనం ఇట్లా ఫామ్ తయారు చేసుకున్నాం. నేనైతే ఫస్ట్ అయితే నేనైతే కొంచెం ఇది సెక్యూరిటీకి అయితే చుట్టూ అయితే ఇది పెట్టిద్దాం. అదే క్యాక్టస్. మన ఫామ్లో అయితే ఏం లేదు. కొన్ని కుందేళ్ళు పెట్టుకున్నా కూడా తిన్నీకి బాగా కలిసి ఇప్పుడు ఎందుకు చేసినాయి 12 వచ్చేసినాయి. కొంచెం సెక్యూరిటీ అయితే కడతాం. ఫస్ట్ అయితే నేను ఎంత కొంచెం ఈ ఇల్లు అయితే మంచిగా ఒక రూమ్ అయితే తయారు చేస్తాం. చెస్ట్ రూమ్ అయితే తయారు చేస్తున్నాం. పైన అది కూడా పైన మామూలుగా అయితే ఒక రూమ్ కడదాం. దాని నుంచి ఆ రూమ్లోనే మనము చెస్ట్ రూమ్ తయారు చేద్దాం. సాప్లింగ్ దొరకాల ఇది కూడా పెరిగింది. గైస్ కొంచెం అయితే ఫుటేజ్ కలెక్ట్ చేసినాము. దాని తర్వాత ఇప్పుడు
ఇప్పుడైతే నేనైతే ఇంకొకరు స్టీయర్స్ అక్కడ ఏంటంటే నూనె కట్టబోతున్నాం. తొందరగా కట్టే ఇవ్ గైస్ విధంగా పాటు చేసుకున్నాం. చేస్తే ఇవ్ మన పాట కొద్దిగా అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా చెస్ట్లో నాకైతే స్టీయర్స్ అయితే కావాలా. బోట్ కూడా పెట్టుకుందాం. మనం ఎప్పుడైనా నీళ్ళలో పోతే మనకి నీళ్ళలో పోనీకే ఫాస్ట్ ఉంటుంది కదా, ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాంటిది ఉంది అని చెప్పేది. ఓకే, స్టీయర్స్ 15 అయితే వచ్చేసి స్టీయర్స్ ఎన్ని వచ్చినాయి నీ దగ్గర? 6. ఓకే, బయటనే కడుతున్నావా? స్టీయర్స్ డబల్ పడుతున్నావా? ఏంది ఇక్కడే కట్టి తిప్పేసినావా? రాంగ్ పెట్టేసిన. ఓకే ఇప్పుడైతే గైస్, ఏంది ఇది? మనకి మెంటల్ లేపించేది ఇదే. ఇది తొందరగా ఇరగాల. గైస్, ఫస్ట్ టైం మన ఇంటి పైకి వస్తున్నాం మనము. మన ఇంటి పై నుంచి ఏవైతే చూసిద్దాం. ఇన్ని రోజులు వేరే వాళ్ళ ఇంటి పై నుంచి చూసినాం. ఇప్పుడు సొంతంగా మన ఇంటి పై నుంచి అయితే చూసి ఇంతవరకు కట్టి అనుకున్నాం. దాన్ని కట్టినాము. వచ్చేసాం మనము. వచ్చేసాం. ఫస్ట్ అయితే కోయాలి. మీకు ఎవరికైనా క్లచ్గా సైకిల్స్ మైండ్ చెప్పుడు కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దాంట్లో ఎక్కువ నాకు తెలిసి మైండ్ క్రాఫ్ట్ ఆడింటారు. ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్ లవర్సే దీన్ని చూస్తారనమాట. చాలామంది ఇట్లా కూడా పెరిగింది. ఓకే, నువ్వు శాంప్లింగ్స్ ఇంకా పెంచలేదా? ఓకే, వేరే పెట్టేసిన క్రిపర్ వస్తుంది. క్రిపర్స్ ఉన్నారు ఆడే మనల్ని చూస్తుంది. తొంగి లోపల గుడ్లు నల్లగా ఉంటాయి, కానీ అసలు దానికి కళ్ళు ఉన్నాయో లేదో తెలియదు రియల్ లైఫ్లో మనకి. ఇప్పుడైతే పోయి అక్కడ ప్లాన్స్ ఉన్నాయో చూసేద్దాం. బయట కాలిపోయి ఏమైనా కానీ మనకు అవసరం లేదు. చెస్ట్ మీద కట్టేద్దాం పైన పోతే మనకు అవసరమా అంటాయి. ఇప్పుడు ఇద్దానికి బయలుదేరుతాం. గన్ పౌడర్ కావాల పేలాగా నువ్వు. అది వచ్చింది లబ్బా, శాండ్ వచ్చింది. కానీ మనం కలెక్ట్ చేయకపోయినా కూడా దాంతోనే మనం కొన్ని పైన ఫ్లోర్స్కి అయితే మిర్రర్ అయితే పెట్టేద్దాం. అవును, దీనికి గ్లాసెస్ కూడా తీసుకున్నాం అనుకున్నాం కదా. ఈ పార్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. కానీ కంప్లీట్ అయితే కాదు, కంప్లీట్ చేసి దుబ్బి పడేయాల. కంప్లీట్ అయితే కాదు, ఎందుకంటే ఇది ఇంకా 23 minutes అయింది ఈ వీడియో. ఓకే గైస్, తొందరగా కట్టేస్తాం మేమైతే. నేనైతే కట్ చేసినాక మీద అయితే కలుస్తా అంతవరకు. ఓకే గైస్, మన ఇల్లు అయితే సక్సెస్ఫుల్లీ కన్వర్ట్ అయితే చేసినాం. ఈ సంతోషాల్లో కొద్దిగా పుచ్చకాయ తిన్నాం. ఈ పార్ట్ అయితే ఇంతే. మన ఇల్లు కొంచెం అప్గ్రేడ్ చేసేసినాం. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో అంతవరకు బాయ్.